మహాపత్రిజీ గారికి నా శతకోట వందనాలు. PMC ఛానల్ వారికి నా ధన్యవాదాలు. ధ్యాన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు వెంకటరత్నం. మాది శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, కొమరవనపేట గ్రామము. నేను ధ్యానంలోకి రాకముందు నాకు చాలా నిష్ట. ఎవరు బయట వాళ్ళకి ఇంట్లోకి రానిచ్చేదాన్ని కాదు. అంత పరిశుభ్రంగా ఉండేదాన్ని. అంటే ఎక్కడికి వెళ్తే ఏది అంటేస్తుందా, ఏది ఇదవుతుందా, మనకి భగవంతుడు చూడాలంటే మనం అంత భక్తిగా ఉండాలి అని ఒక మనసులో ఉండేది నాకు. ఇంకెవ్వరికీ ప్రేమగా ఇంట్లోకి పిలవలేకపోయేదాన్ని. అలా అయ్యేది. అలాగా ధ్యానంలోకి రాకముందు చాలా కోపము, మా ఆయన గారికి అంత కోపం ఉండేది. దానివల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు సమస్యలు ఉండేవి. హ్యాపీగా ఎప్పుడు ఉండలేకపోయారు వారు. తర్వాత ఈ ధ్యానంలోకి మాకు మా ఇంటి ఎదురు ఆవిడ నారాయణమ్మ, ధ్యానం చేయండి, ధ్యానం నీకు ఎక్కువ, దేవుడి భక్తి ఎక్కువ కదా, మీరు ధ్యానం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటారు మీరు అని చెప్పేది ఆవిడ. కానీ నేను ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని కూర్చుంటే, ధ్యానం చేస్తే మన సమస్యలు క్లియర్ అవుతాయా, మనకి వచ్చిన రోగాలు తగ్గిపోతాయా అని నమ్మేదాన్ని కాదు. తర్వాత 40 రోజులు సంకల్ప ధ్యానం మా ఊరిలో చిన్న పిరమిడి కట్టి అందులో ధ్యానం చేసేవారు. ఆ రోజు అనకాపల్లి నుండి కృష్ణవేణి మేడం గారు వచ్చారు. అలా నేను అటు సైడ్ వెళ్ళినప్పటికీ మీరు అలా రండి, నా ముఖం చూసింది ఆవిడ. మీరు ఒకసారి రండి పిరమిడ్ దగ్గరికి, మాట్లాడాలి మీతో అని ఆవిడ అన్నది. సరే ఆవిడ రమ్మంది కదా అనేసి నేను అలా వెళ్ళినప్పటికీ ఇలా చెప్పింది ఆవిడ, ధ్యానం చేయండి మీరు ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారని ఆవిడ చెప్పింది. ఆ తర్వాత నేను ఆవిడ చెప్పినవన్నీ విన్నాను. విన్న తర్వాత అప్పుడు మా ఆయన గారు కూడా వెళ్ళారట. అది ఫ్యాన్ అది బిగించడానికి పిలిస్తే ఇతను వెళ్ళారు. మా ఆయన గారు కూడా ఆవిడ చెప్పింది, మీరు ఇలా ధ్యానం చేయండి బాగుంటారని. అప్పటి నుంచి ఆ నైట్ నుంచే ధ్యానం కోసం వెళ్ళాము. ధ్యానం చేసేవారు. 40 రోజులు కూడా ధ్యానం చేసాము. ఆ తర్వాత ధ్యానం చేసి మొదటి రోజు నుంచే ఇంక నేను నాన్ వెజ్ తినను అనేసి అనుకున్నాను. మా ఆయన గారు ఏంటంటే 2 ఉన్నాయి కదా కొంచెం వండి, ఇంకా మరి ఇంట్లో వండొద్దు నాన్ వెజ్ అనేసి తను చెప్పారు. చెప్పిన తర్వాత మా పిల్లలు కూడా మేము అసలు తినొద్దు తినకూడదని కూడా వాళ్ళకి మేమేమి చెప్పలేదు. కానీ వాళ్ళంతటా వాళ్ళే మానేశారు. ఇంక ఇంట్లో నాన్ వెజ్ అంటే వండలేదు. మేమందరం శాకాహారులము. అలా ధ్యానం చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము. డాక్టర్ శివ గారు ధ్యానం బాగా కృషించి మీరు ధ్యానం చేయాలా మీరని అలా చెప్పేవారు. ఎన్నో నైట్లు నాకు నారాయణమ్మ మేమందరం, డాక్టర్ శివ గారు నైట్ 12 వరకు కూడా ధ్యానం కోసమే చెప్పేవారు ఎక్కువ. ఒక 2 నెలలు కూడా ఇలాగ ధ్యానం చెప్తూ నైట్ 12 వరకు కూడా అలాగా క్లాస్ స్టార్ట్ చేసి అలాగ ఆయన వల్ల ఎక్కువ మేము ధ్యానం బాగా చేయడం అలవర్చుకున్నాం. తరువాత మా అమ్మగారికి ఒంట్లో ఆరోగ్యం బాగలేదు. అంతే నడుములో వెన్నుపూస కొద్దిగా సైడ్ అయ్యింది, ఆపరేషన్ చేయాలా అనేసి చెప్పారు. అప్పుడంటే మా అమ్మగారింటికి కృష్ణవేణి మేడం గారిని తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళి హాస్పిటల్కి ఆమెను తీసుకెళ్ళి 4 రోజులకి ఆపరేషన్, వెంటనే 5 రోజులకి ఆపరేషన్ చేయాలి, లేకపోతే నువ్వు నడవలేవు, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఇలా చెప్పాను మేడం గారికి, మేడం ఇలాగ అంటారు, ఒకరు మా అమ్మకి ఆపరేషన్ అయిందనుకో నేను నాన్ వెజ్ వండి పెట్టాలి, అలాగైతే నాకు కష్టము, నేను ఎలా చేయాలి ఏంటంటే, సరే పద మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి ఆ మేడం గారు చెప్పారు. చెప్పినట్టు నా మేడం గారిని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అయితే అమ్మ ఒక 4 రోజులు మాకు అవకాశం ఇవ్వు, ధ్యానం చేయు, ధ్యానంలో 4 రోజులు తగ్గకపోతే అప్పుడు నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి నేను ఆపరేషన్ చేయిస్తాను అంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాం, ధ్యానం చేయమ్మా 40 రోజులు చేసిన తర్వాత ఒకళ్ళు తగ్గకపోతే అప్పుడు నేనే దగ్గరుండి ఆపరేషన్ చేయించి నీకు చూస్తానని చెప్తే, సరే నీ ఇష్టమే నువ్వు చెప్పినట్టు వెంటనే అప్పుడు నేను మా అమ్మ మొదలుపెట్టింది ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 15 రోజులకి బాగా ఎక్కువైపోయింది, నడవలేకపోతే మా అన్నయ్య తిట్టారు, నువ్వు ధ్యానం చేయమని మీ పాప చెప్పగానే నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ధ్యానం చేసి ఎక్కువ చేసుకున్నావు, నీ కింద ఎవరు సేవలు చేస్తారని మా అన్నయ్య తిట్టినా మా అమ్మ ఆ మాట పట్టించుకోకుండా ధ్యానం చేసింది. ధ్యానం చేసి 40 రోజులకి కర్ర పట్టుకొని నడవలేనిది కూడా బాగా నడవగలిగింది. అప్పటి నుంచి అమ్మలకు కూడా బాగా ధ్యానం అంటే బాగా నమ్మకం వచ్చి అమ్మలు కూడా అమ్మ నాన్న ధ్యానం చేస్తుండ్రు, శాకాహారులు నాన్ వెజ్ మానేసి చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. నాన్న కూడా ధ్యానం చేయకముందు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇప్పుడు ధ్యానం చేయడం మొదలు పెట్టడం వల్ల ఒక ట్యాబ్లెట్ కూడా వేయట్లేదు, ఆ కళ్ళు తిరిగి పడిపోవడం తగ్గింది. అలా హ్యాపీగా ఉన్నారు. మా చెల్లెల ఫ్యామిలీ కూడా ధ్యానం చేస్తూ నాన్ వెజ్ మానేసి శాకాహారం తింటూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ధ్యానం ద్వారాగా
ఈ నాకు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉండేది. అంటే మేము ఎక్కువ క్యాస్ట్, ఎవరింటికాడ భోజనం చేయకూడదు అని ఎక్కువ అహంకారం ఉండేది నాకు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరం సమానమే, ఏది శరీరం తప్ప ఆత్మకి అంతా ఒక్కటే అని సత్యం తెలుసుకున్నాను. ఎక్కువ దేవుడి భక్తి అంటే బయటికి వెళ్ళి వచ్చిన పిల్లలకు కూడా స్నానం చేయకుండా లోపల రానిచ్చేదాన్ని కాదు. బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే లోనికి రానిచ్చేదాన్ని కాదు. ఈరోజు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే, అందరూ ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకొని చాలా హ్యాపీ. ఎవరు వచ్చినా ప్రేమతత్వంగా పిలవడం, వాళ్ళకి ఏదైనా వండి పెట్టడం, ఎవరికి ఏది ఇవ్వాలన్నా ఇంకా నా మనసులో ఏమీ లేదు. చాలా హ్యాపీగా ఆనందంగా అంతా ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకొని ఇంక నాలోనే భగవంతుడు ఉన్నాడు, బయట ఎక్కడా లేడని ఆ భక్తి బయటన ఆ తడి మడి పూజలు అన్నవి ఏది నేను చేయలేదు, అన్నీ వదిలేశాను. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వయసు నుంచి దేవుడు అంటే పూజ ఎలా చేయాలి, ఎంత తడి మడి ఉండాలో అంత దీనిగా ఉండేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చాక నేను అంతా తెలుసుకుని మన లోపలే ఉండ భగవంతుడు, అందరిలో ఉన్నది కూడా ఒక్కడే, అందరికీ ప్రేమతత్వంగా చూడాలి, అందరికీ ప్రేమగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి అన్న సత్యం తెలుసుకొని ఈరోజు హ్యాపీగా ధ్యానం చేస్తూ ఎక్కడైనా ధ్యాన ప్రసారాలకి డాక్టర్ శివగారు పిలిస్తే అక్కడికి వెళ్ళడము, బుడగట్లపాలెము మాస్టర్లు కూడా ఏ పౌర్ణమికి అమావాస్యలు కూడా ధ్యానం చేద్దాం రమ్మంటే అక్కడికి వెళ్ళడము, బాగా అన్నీ జరుగుతున్నాయి. చాలా ధ్యానం ద్వారాగా ఆనందం అంటే ఇంకెంత అంత కాదు. మనం ఇప్పుడు ఏది అనుకున్నా మనం మంచి జరగాలి అనుకుంటే కంపల్సరీగా అది జరుగుతుంది. నాకు ధ్యానం ద్వారా దేన్నైనా సరే నేను సాధించగలను నమ్మకం ఉంది. మా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకొని శాఖాహారులు అవి వాళ్ళు భగవద్గీత చదువుతూ మనం ఎలా చెప్తే అలాగే వింటారు, చాలా ఆనందంగా ఉన్నారు. మా చుట్టాలు కూడా నేను ఇక్కడ నుండి ఫోన్ చేస్తే ఇలా ధ్యానం చేయండి, నాన్ వెజ్ మానేయండి అంటే ఇక్కడ నుండి ఫోన్ చేస్తే చాలు ఇంక ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు నాన్ వెజ్ మానేసి ధ్యానం మొదలుపెట్టారు. అంటే మనలో ఎంత తికరణ శుద్ధి ఉంటే మనం ఏది చెప్తే అది అవుతుంది, మన మాట వింటారు, ఆ నమ్మకం నాకు ఉంది. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ PMC ఛానల్కి నా కృతజ్ఞతలు. నాకు ధ్యానం నేర్పించే కృష్ణవేణి మేడం గారికి, డాక్టర్ శివ గారికి నా హృదయపూర్వక వందనాలు.